ప్రకాశం జిల్లా అద్దంకిలో డాక్యుమెంట్ రైటర్ల ఆందోళనకు సిపిఎం నాయకులు సంఘీభావం తెలిపారు. జీవో 396 డాక్యుమెంట్ రైటర్ల ఉపాధికి తీవ్ర నష్టం కలిగిస్తుందని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ జీవో వల్ల లక్షలాది కుటుంబాలు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొంటూ డాక్యుమెంట్ రైటర్ల న్యాయమైన పోరాటానికి తమ పూర్తి మద్దతుంటుందని సిపిఎం నాయకులు స్పష్టం చేశారు. రద్దు చేయాలి. జీవో నెంబర్ 396 లక్షలాది మంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానం వల్ల ఈరోజు ఉపాధి కోల్పోయేటువంటి ప్రమాదం. ఆ తర్వాత ఇప్పుడు దీంతోనే పోదు, ప్రజలు కూడా ఆలోచించాలి. ఈ తర్వాత రిజిస్ట్రేషన్ కూడా ప్రైవేటు పరం చేసేటువంటి విధానం రాబోతా ఉంది. అంటే రిజిస్ట్రేషన్ ప్రైవేటు పరం చేస్తే రిజిస్టర్లకు సంబంధించినటువంటి విధానం నువ్వేమన్నా చేసుకో, ఎంతన్నా పెంచుకో, మాకు సంబంధం లేదన్నట్టుగా ప్రభుత్వానికి సంవత్సరానికో నెలకో ఇత్యాది కట్టేసిన తర్వాత వాళ్ళు ఏమైనా రాష్ట్ర వ్యాప్తంగా గత 3 రోజుల నుండి డాక్యుమెంట్ రైటర్స్ సంబంధించినటువంటి ఆందోళన పోరాటం చేస్తూ ఉన్నారు. అద్దంకిలో 3వ రోజుకు చేరుకున్నటువంటి డాక్యుమెంట్ రైటర్ల పోరాటానికి సంఘీభావంగా సిపిఎం పార్టీగా సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం డాక్యుమెంట్ రైటర్లు పొట్టగొట్టే విధంగా 396 జీవోని తీసుకొచ్చింది. వెంటనే ఈ జీవోని రద్దు చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. డాక్యుమెంట్ రైటర్లు ఇది ఉపాధిగా కొంత చేసుకొని వాళ్ళ కింద అసిస్టెంట్లకు ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది దీని ద్వారాగా ఉపాధి పొందుతున్నటువంటి పరిస్థితి. దీన్ని తీసుకెళ్లి ప్రైవేట్ ఏజెన్సీలకు ఇస్తే ఈ ఉపాధి లేకుండా ఈ జీవితాలన్నీ కుటుంబాలన్నీ ఈరోజు బజార్ను పడేటువంటి పరిస్థితి ఉంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ విధానం, పబ్లిక్ పార్ట్నర్షిప్ పేరుతోటి, ఇదంతా ప్రభుత్వం పేరుతోటి ఈరోజు మొత్తం పీపీపీ అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అందుకని మేము చెప్తా ఉన్నాం, పీపీపీ 3 పీలకు పోయి ఇంకొక 4వ పీ కూడా చేర్చి ప్రభుత్వాన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తే ఈ ముఖ్యమంత్రి పదవులు, ఎమ్మెల్యే పదవులు, మంత్రి పదవులు కూడా ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చిన తర్వాత ఇచ్చేస్తే పోయింది కదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అందుకని మొత్తం ప్రైవేట్